ఈ స్టోరీ స్టార్టింగ్ లో బాగా డబ్బున్న వ్యక్తి కింగ్ మిన్ యూ. ఇతను ఒక బిజినెస్ మ్యాన్ కూడా. అయితే ఇతనికి ఒక డిసీజ్ ఉంటుంది. అది కూడా చాలా విచిత్రమైనది. ఎవరైనా వేరొక వ్యక్తి ఇతనికి దగ్గరగా వచ్చి టచ్ చేయడానికి ప్రయత్నిస్తే, అంటే టచ్ చేస్తే అతనికి భయంకరమైన ర్యాషెస్ వస్తాయి తన బాడీ పైన. అంతేకాకుండా తన బ్రీతింగ్ కూడా స్లో అవుతుంది. ఇది కొన్ని భయంకరమైన కేసెస్ లో తను చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. మిన్యూకి ఒక డ్రీమ్ కూడా ఉంది. అదేంటంటే ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ తనతో ఉండాలి అని. కానీ మన హీరోకి ఉన్న వింత డిసీజ్ వలన ఎవరినైనా టచ్ చేయాలి అంటే భయపడుతున్నాడు. అందుకే ఇప్పటి వరకు అతనికి ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేరు. అంతేకాదు ఈ ఒక్క రీజన్ కారణంగా దాదాపు 15 సంవత్సరాల నుండి కేవలం ఇంట్లోనే ఉండిపోయాడు. ఇతనికి ఒక పర్సనల్ డాక్టర్ కూడా ఉన్నారు. అతని పేరు ఓ. కేవలం ఈ 15 ఇయర్స్ నుండి అతను మాత్రమే తన డిసీజ్ ని నయం చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటివి పని చేయలేదు. ఇంకా మన హీరో డిసైడ్ అయిపోయాడు, నేను ఇంకా సింగిల్ గానే బ్రతుకుతా అని. ఆ టైంలో మన డాక్టర్ ఓ హీరోకి ఒక స్మార్ట్ వాచ్ ని ఇస్తారు. ఈ స్మార్ట్ వాచ్ లో ఉండే కలర్స్ ని బట్టి అతని కండిషన్ తెలుస్తూ ఉంటుంది. వాచ్ కలర్ బ్లూ గా ఉంది అంటే అతను నార్మల్ స్టేజ్ లో ఉన్నాడు అని. ఎల్లో కలర్ ర్యాషెస్ రావడానికి స్టార్టింగ్ లో ఉంది అని రిప్రజెంట్ చేస్తుంది. ఆరెంజ్ కలర్ ఏం చెప్తుంది అంటే తన ఎయిర్ వేస్ క్లోజ్ అవుతున్నట్టు, అంటే బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు. ఇంకా ఫైనల్ గా రెడ్ కలర్ వచ్చింది అంటే ఇంకొన్ని నిమిషాల్లో అతను చనిపోవచ్చు అని. ఒక రోజు హాంగ్ అనే ఒక జీనియస్ సైంటిస్ట్ మన హీరోని కలిసి ఒక విషయం చెప్తాడు. డాక్టర్ ఓ ఇంకా అతని టీం కలిసి ఒక అడ్వాన్స్డ్ రోబోట్ ని కనిపెట్టారు. ఆ రోబోట్ మన హీరోకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఎలా అంటే ఒక నిజమైన మనిషిలా. అయితే ఆ రోబోట్ ఒక మనిషి కాదు కాబట్టి అతనికి ఎలాంటి హాని ఉండదని అతను చెప్తారు. కానీ ఆ రోబోట్ కాస్ట్ అయితే దాదాపు 100 బిలియన్ వోన్స్. నిజానికి ఈ అమౌంట్ చాలా ఎక్కువ. కానీ అతను ఆలోచిస్తాడు ఇది ఒక స్కామ్ ఏమో అని. కానీ అంత అడ్వాన్స్ రోబోట్ అంటే అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది కదా. అందుకే మన హీరో ల్యాబ్ కి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అలా ల్యాబ్ కి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ హాంగ్ ని కూడా కలుస్తారు. మన హీరో ల్యాబ్ కి వెళ్ళగానే అతనికి రోబోట్ వెల్కమ్ చెప్తుంది. నిజానికి ఆ రోబోట్ ఒక నిజమైన అమ్మాయిలా ఉంటుంది. ఇప్పుడు ఆ రోబోట్ మన హీరోకి ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. నా పేరు ఆజీ3, నేను ఒక అడ్వాన్స్డ్ రోబోట్ ని, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో తయారు చేయబడ్డాను, నన్ను తయారు చేసిన వారు ప్రొఫెసర్ హాంగ్ అని చెప్తుంది. అంతేకాకుండా ఆ రోబోట్ తన కాస్ట్యూమ్స్ ని కూడా చాలా సింపుల్ గా మార్చుకుంటుంది. ఆ రోబోట్ మన హీరోని టచ్ చేసినప్పుడు అతనికి ఎలాంటి ర్యాషెస్ రాలేదు. సో అతను ఆ రోబోట్ ని చూసి చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాడు. మరి మన హీరోకి డబ్బుకి కరువేం లేదు కదా. అందుకే వెంటనే అతను నేను ఈ రోబోట్ ని కొంటున్నాను అని చెప్తాడు. అంతేకాదు ఈ రోబోట్ ని ఇంకా డెవలప్ చేయడానికి నేను ఫండ్స్ ని కూడా ఇస్తానని చెప్తాడు. ఇవన్నీ చేయడానికి ముందు నేను రేపు ఈ రోబోట్ ని మా ఇంటికి తీసుకుని వెళ్లి టెస్ట్ చేస్తా అని చెప్తాడు. అయితే అనుకోకుండా అదే రోజు నైట్ ఆ ల్యాబ్ లో ఒక విచిత్రం జరిగింది. మన హాంగ్స్ టీమ్ లో ఒక మెంబర్ అనుకోకుండా సోడా నుండి ఒక డ్రాప్ ని ఆ రోబోట్ పై పడేలా చేస్తాడు. ఆ సోడా డ్రాప్ కూడా వెళ్ళి డైరెక్ట్ గా రోబోట్ యొక్క కోర్ ప్రాసెసర్ పైన పడుతుంది. వెంటనే ఆ రోబోట్ లో షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఇదంతా చూస్తూ ఆ ప్రొఫెసర్ ఇంకా వాళ్ళ టీం చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఏం చేయలేరు. ఆ రోబోట్ ని మళ్ళీ రిపేర్ చేయడానికి దాదాపు కొన్ని రోజులు పట్టొచ్చు. వీళ్ళకి వచ్చిన మంచి డీల్ కూడా పోయే ఛాన్స్ ఉంది. అంటే మన హీరోకి ఈ ప్రొఫెసర్ కి మధ్య ఉన్న డీల్. మరి మన ప్రొఫెసర్ వాంగ్ చాలా జీనియస్ కదా. ఇప్పుడు ఒక ప్లాన్ వేస్తారు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది. నిజానికి ఆ రోబో యొక్క ప్రోటోటైప్ ఎవరంటే ఇతని యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఆమె పేరు జిఆర్. ఆ రోబోట్ కూడా ఈమెకి ఎగ్జాక్ట్ గా ఉంటుంది కదా. అందుకే అతని దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని రిక్వెస్ట్ చేయాలి అనుకుంటాడు. వాళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకొని చాలా షాక్ అవుతారు. ఇప్పుడు మన ప్రొఫెసర్ కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే జిఆర్ పరిస్థితి ఇప్పుడు ఫైనాన్షియల్ గా చాలా డిఫికల్ట్ గా ఉంది. ఆమె దగ్గర చాలా డబ్బులు ఉండడం లేదు. ఇలా ఒక రోజు ఈమె రోబోట్ లో ఉండడానికి దాదాపు 10 మిలియన్ వాన్స్ పే చేస్తారు. అంత డబ్బుని ఈమె కాదనలేక మనసులో మాట్లాడుకుని ఓకే చెప్తుంది. కానీ ఆమె ముందే చెప్తుంది నేను నీ కోసం ఏం చేయట్లేదు, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను అని చెప్తుంది క్లియర్ గా. ఈ నెక్స్ట్ సీన్ లో ప్రొఫెసర్ హాంగ్ జిహాని ల్యాబ్ కి తీసుకుని వెళ్తారు. ఆమె అక్కడ రోబోట్ ని చూస్తుంది. ఈమె మనిషి కదా. ఆమె రోబోట్ లా కనిపించడానికి వాళ్ళ టీం అంతా కలిసి ఒక ప్లాన్ వేసి ఆమెని రెడీ చేస్తూ ఉంటారు. అంటే తన చెవుల్లో ఒక హార్మర్ లాంటి ఎక్విప్మెంట్ ఉన్నట్టు సెట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రోబోట్ కి ఉన్న హెయిర్ లాంటి ఒక విగ్ ని కూడా ఈమెకి సెట్ చేస్తారు. ఆమె కళ్ళు రోబోట్ కళ్ళలా కనిపించడానికి ఒక కాంటాక్ట్ లెన్స్ కూడా ఆమెకి ఫిట్ చేస్తారు. అంతేకాకుండా ఆ కాంటాక్ట్ లెన్స్ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి అంటే ఒక మానిటర్ లా. ఆ కాంటాక్ట్ లెన్స్ ని ఉపయోగించి వీళ్ళంతా కూడా ల్యాబ్ లో ఉండి అక్కడ ఏం జరుగుతుందో మానిటర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళంతా ల్యాబ్ లో ఉండి ఈమెకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని కూడా పంపుతారు. ఎలా అంటే కొన్ని టెక్స్ట్ లా రావచ్చు, ఇంకొన్ని వీడియోస్ లా కూడా రావచ్చు. మిన్యూ ఇచ్చిన టైం ప్రకారం జియాని రోబోట్ లో తన ఇంటికి పంపుతారు. అంటే మిన్యూ ఇంటికి. కానీ వాళ్ళంతా బాక్స్ ని ఓపెన్ చేసిన వెంటనే ఆమె ఒక్కసారిగా భయంతో వెనక్కి జంప్ చేస్తుంది. అంటే ఇంతకు ముందు ఈమె అతన్ని కలుసుకుంది. ఈమె ముందు ఫుడ్ డెలివరీ గల్లా పనిచేసేది. ఆమెకి మిన్యూతో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యాడ్ గా ఉంది. ఎందుకంటే మిన్యూ ఆమెకి మనీ పే చేయకుండా వెళ్ళిపోతున్నాడు. కానీ అక్కడ నిజానికి జరిగింది ఏంటంటే ఆమెకి కొంచెం టచ్ అవ్వకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సీన్ చూసిన వెంటనే మిన్యూ హాంగ్ కి కాల్ చేసి నాకు ఇప్పుడే తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ హాంగ్ ఇదంతా కవర్ చేయడానికి ప్రొఫెసర్ హాంగ్ ఒక స్టోరీ చెప్తారు. అదేంటంటే AG3 అనేది 2 మోడ్స్ లో ఉంటుంది. ఒకటి ఆపరేషనల్, రెండవది ఫ్రెండ్లీ మోడ్. ఆపరేషనల్ మోడ్ లో అయితే ఈమె ఒక ప్రొఫెషనల్ లా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అదే ఫ్రెండ్ మోడ్ లో అయితే ఆమె నిజమైన ఒక హ్యూమన్ లా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ రోబోట్ అనేది ఫ్రెండ్ మోడ్ లో ఉంది. అందుకే మీతో అంత క్లోజ్ గా ఉంటుంది. దాన్ని మీరు ఆపరేషనల్ మోడ్ లోకి మార్చాలంటే మార్చొచ్చు. అది కూడా రీసెట్ బటన్ ని ప్రెస్ చేసి. మిన్యూ అతన్ని పూర్తిగా నమ్మి ఆమె మెడపై ఉన్న ఈ రీసెట్ బటన్ ని ప్రెస్ చేస్తాడు. అలా ప్రెస్ చేసిన వెంటనే ఈమె నార్మల్ అయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మిన్యూకి ఒక డౌట్ వస్తుంది. ఈమె ఇంటెలిజెన్స్ ని మనం చెక్ చేయాలి అని. కానీ సడన్ గా ల్యాబ్ లో పవర్ కట్ అవడంతో ఈమెకి ల్యాబ్ లో ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు మన హీరో అడిగే ప్రతి క్వశ్చన్ కి హీరోయిన్ తను సొంతంగా ఆలోచించి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కానీ ఆమె IQ ఎంత అంటే 94 మాత్రమే. మొదటిగా ఈమె ఈ బాక్స్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. దానికోసం ఒక
కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది ఈ కష్టమైన కాల్కులేస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన తరువాత తనకి దొరుకుతుంది. అది కూడా విత్ ఇన్ 3 minutes లో అయితేనే. అయితే పాపం ఆమెకి కాల్కులేస్ తెలియదు. అందుకే ఆమె బాక్స్ ఓపెన్ చేయడానికి వేరే మార్గాన్ని ఎన్నుకుంటుంది. అంటే ఆ బాక్స్ ని బ్రేక్ చేస్తుంది. అదంతా చూసి మిన్యు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. అప్పుడు ఆమె తనకి తానుగా ఒక క్వశ్చన్ అడుగుతుంది మిన్యుని. ఎగ్ యొక్క పైపింగ్ ని తీసేయమంటావా? అది కూడా విత్ ఇన్ 10 seconds లో, ఎలాంటి టూల్స్ ని ఉపయోగించకుండా.